హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నళిని పవన్ వ్లాగ్స్. కార్తీక మాసంలో లక్షవత్తులు వెలిగించాలని నాదొక చిన్న సంకల్పం ఉండేదండి. అది 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. అది ఈ సంవత్సరం నెరవేరింది. దానికి సంబంధించినటువంటి వీడియోని షార్ట్స్లో మీకు అందిస్తున్నాను. మీరందరూ కూడా ఒకసారి చూడండి. ఈ లక్షవత్తులు నాకు 700 రూపీస్ పడినాయండి. ఆయిల్ వచ్చేసి నేను మొత్తం ఆవు నెయ్యితో నానబెట్టలేదు, నువ్వుల నూనె కొంచెం ఆవు నెయ్యి కూడా వేశాను. 2.5 లీటర్ల నువ్వుల నూనె పట్టిందండి. ఓ పావు కిలో ఆవు నెయ్యి వేసి కర్పూరం పెట్టి వెలిగించానండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉన్నాయి లక్షవత్తులు. కానీ చాలా సంతోషం అనిపించిందండి, నాకు చాలా తృప్తిగా కూడా అనిపించింది. ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నటువంటి చిన్న సంకల్పాన్ని ఈ సంవత్సరం నెరవేర్చుకోగలిగాను ఆ శివయ్య దయ వల్ల. ఈ కార్తీక మాసం శివకేశు వీళ్ళిద్దరికీ చాలా ప్రీతికరమైనటువంటి మాసం కదండి. ఈ మాసంలో ఏది చేసినా మనం అంతకు రెట్టింపు పుణ్యాన్ని మనం దక్కించుకోగలుగుతాము. అందులోనూ కార్తీక మాసంలో దీపాలు పెడితే చాలా మంచిదంటారండి. నేను నా చిన్న సంకల్పాన్ని ఈ కార్తీక మాసంలో నెరవేర్చుకోగలిగాను. అదేంటంటే 1,00,000 ఒత్తులు వెలిగించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. కానీ మనం అనుకుంటే సరిపోదు కదా, మన సంకల్పానికి ఆ దైవ బలం కూడా తోడు ఉండాలంటారు కదా. అది ఈ సంవత్సరం నెరవేరిందండి. ఈ 2025లో కార్తీక మాసంలో నేను 1,00,000 ఒత్తులు వెలిగించాలనుకున్నాను. అది ఈ సంవత్సరం నెరవేర్చుకున్నాను. దానికి సంబంధించినటువంటి వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. మీరందరూ కూడా చూడండి. ఈ 1,00,000 ఒత్తుల్ని నేను శివాలయంలో వెలిగించానండి. మా ఇంటికి దగ్గరలో ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో ముందు 365 ఒత్తులు, ఉసిరి దీపాలు పెట్టేసిన తర్వాత ఈ 1,00,000 ఒత్తుల్ని వెలిగించామండి. నేను, మా వారు, మా చిన్నబ్బాయి ముగ్గురం కలిసి వెలిగించాము. వెలిగించిన తర్వాత ఆ గుడిలో ఉన్నటువంటి శివపార్వతులకి, అయ్యప్ప స్వామి, సాయిబాబా, ఆంజనేయ స్వామి నవగ్రహాలు ఇవన్నీ ఉంటాయండి ఆ గుడిలో. అందరి దేవుళ్ళకి చూపించిన తర్వాత 1,00,000 ఒత్తుల్ని అలా కింద ఉంచి కొంచెం మంచిగా వెలిగేంత వరకు ఉన్నామండి. కాకపోతే ఏంటంటే 1,00,000 ఒత్తులు అనగానే ఎక్కువ మంట వస్తుందని చెప్పి వారు టెంపుల్ వాళ్ళు ఏమన్నారంటే సైడ్లో పెట్టమని చెప్పారు. మేము అందుకనే ఒక కార్నర్లో పెట్టాము. యాక్చువల్గా ఏంటంటే నేను 365 ఒత్తులు వెలిగించిన దగ్గరే ఈ 1,00,000 ఒత్తులు కూడా పెడదాం అనుకున్నాను. కానీ భక్తులందరూ తిరుగుతూ ఉంటారు కదమ్మా, ఎక్కువ వేడి వస్తుంది కాబట్టి ఆ పక్కకి సైడ్లో పెట్టుకోండి అని చెప్పారు. అందు గురించని సైడ్లో పెట్టాల్సి వచ్చింది. అదొక్కటే కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది నాకు. కానీ ఏదైనా మనం అందరి క్షేమాన్ని కోరుకోవాలి కదండి. అందుకోసమని నేను ఆ సైడ్కి అలా పెట్టి కొంచెం సేపు బాగా వెలుగుతున్నంత వరకు కూర్చొని మేము అక్కడే ఉన్నామండి. ఈ చిన్న సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది.